గణపతి ఆరాధన మన జీవితంలో విఘ్నాలను తొలగించేలా చేస్తుంది. ఆయన ఏవైనా విఘ్నాలు కలిగించినా కూడా అది మనకి జీవిత గుణపాఠాలుగా ఉంటాయి. ఇంకా ఎప్పుడూ కూడా ఆ విషయంలో మనం పొరపాటు పడం. ఇక విషయానికి వస్తే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనం సంకటహర చతుర్థిగా పూజిస్తాము. గణపతిని ఆ రోజున ఆరాధిస్తే విశేష ఫలితాన్ని మనం పొందవచ్చు. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను హరింపచేసేవాడు అని అర్థం. అయితే ఈరోజు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల్ని బట్టి వివిధ రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు పూజా విధానం తెలియచేయాలి అనుకుంటే ఈ వీడియో చివర ఉన్న లింక్ని, అంటే ఈ వీడియో చివర ఇంకొక వీడియోని పెట్టాము. ఆ వీడియో మీరు చూసినట్టయితే సంకటహర చతుర్థి పూజని ఎలా నిర్వహించాలో తెలుస్తుంది. మరైతే మేము పూజ చేయలేకపోతున్నాము, మేము వేరే ఊళ్ళల్లో ఉన్నాము, లేదా మేము పూజ చేశాము, ఎవరైనా సరే ఈ రోజున మనం ఇప్పుడు తెలుసుకోబోయే మంత్రాన్ని కనుక 3 సార్లు జపించినట్టయితే గణపతి పూజ చేసినట్టే. మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? ఓం శ్రీ లంబోదరాయ నమః. ఓం శ్రీ లంబోదరాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు జపించడం ద్వారా గణపతి పూజ చేసినట్టే. ఈ మంత్రాన్ని జపిస్తూ గణపతిని మనసులో ప్రార్థిస్తూ మాకున్న విఘ్నాలను, మీకున్న సమస్యలు తొలగించమని ప్రార్థిస్తే ఈ సంకటహర చతుర్థి నాడు మీ కోరిక నిజమవ్వటమే కాకుండా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.